హాయ్ ఫ్రెండ్స్, జీవావళి ఎలా పుట్టింది? జీవావళి పుట్టుక శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఒక పరిశోధన. జీవావళి అంటే ఏంటి? జీవం అంటే ప్రాణం కలిగింది, స్వయం చలనం, స్వయం ప్రతీకరణ శక్తి కలిగిన జీవులు. జీవావళి అంటే భూమి మీద ఉన్న అన్ని రకాల జీవరాశులు. జీవం మొదటిగా ఎలా పుట్టింది? జీవం పుట్టుకకు కారకమైన పరిస్థితులు ఏంటి? భూమి సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మొదట కొన్ని కోట్ల సంవత్సరాలు భూమి మీద జీవం ఉండే పరిస్థితులే లేవు. అధిక ఉష్ణోగ్రత, అగ్నిపర్వతాలు, గాలిలో ఆక్సిజనే లేదు. వాతావరణంలో ఉన్న ముఖ్యమైన రసాయనాలు నీటి ఆవిరి H2O, మిథేన్ CH4, అమోనియా NH3, హైడ్రోజన్ H2. కెమికల్ ఎవల్యూషన్ సిద్ధాంతం, అబియోజెనెసిస్, ఓపరిన్ హాల్జన్ సిద్ధాంతం 1920లో జీవం రసాయ ప్రక్రియల ద్వారా అజీవ పదార్థాల నుండి పుట్టింది. ప్రాథమిక సముద్రాలలో జీవ రసాయనాలు ఏర్పడి ప్రోటోసెల్స్, సూక్ష్మ జీవ గుణములున్న కణాలుగా రూపొందాయి. మిల్లర్ యూరే ప్రయోగం 1953, స్టాన్లీ మిల్లర్ మరియు హరల్డ్ యూరే గణనీయమైన ప్రయోగాన్ని నిర్వహించారు. భూమి ప్రాచీన వాతావరణాన్ని సృష్టించి విద్యుత్ ఉద్గాతం, లైటనింగ్ ద్వారా జీవానికి అవసరమైన అమోనియం యాసిడ్లు వంటివి జీవరసాయనాలను రూపొందించారు. తరువాత ఫోటోసింథసిస్ చేసే సూక్ష్మజీవులు సైనోబాక్టీరియా ఏర్పడి వాతావరణంలో ఆక్సిజన్ని విడుదల చేశాయి. ఇది గ్రేట్ ఆక్సిజనేషన్ ఈవెంట్ అనే పరిణామానికి దారితీసింది. భూమి మీద జీవాల రూపాంతరానికి ఆరంభం. డార్విన్ సిద్ధాంతం, న్యాచురల్ సెలెక్షన్. జీవులు పరిసరాలకి అనుగుణంగా రూపాంతరం చెందుతూ ఉత్తమ లక్షణాలని వారసత్వంగా కలిగి జీవించగలుగుతున్నాయి. సూక్ష్మజీవాల నుండి బహుకణ జీవులు, పుట్టుజల జీవులు, భూజీవులు, క్రిములు, ప్రాణులు, మానవులు. జీవం ఎలా పుట్టిందన్నది ఇప్పటికీ శాస్త్రజ్ఞులకి పూర్తిగా తెలియని విషయమే. పైగా భూమి మీద జీవం పుట్టిన విధానం గురించి కొన్ని కీలకమైన అంశాలు. భూమి యొక్క వాతావరణ పరిస్థితులు, మూలిక రసాయనాల సమ్మేళనం, కాలంతో జరిగే పరిణామం, భవిష్యత్తులో జీవం ఎలా పుట్టిందో పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. హైడ్రోథర్మల్ వెంట్స్ సిద్ధాంతం, సముద్ర లోతుల్లో ఉండే వేడి నీటి పొంగులు హైడ్రోథర్మల్ వెంట్స్ వద్ద జీవం ఏర్పడి ఉండవచ్చని భావన. అక్కడ ఉన్న గ్రీష్మం, ఖనిజాలు, రసాయనాలు జీవ ఆవిర్భావానికి అనుకూలంగా ఉన్నాయి. పాన్స్పెరియా సిద్ధాంతం, జీవానికి అవసరమైన కణాలు లేదా సూక్ష్మజీవులు భూమికి గ్రహశకలాలు, ఉల్కల ద్వారా వచ్చాయని భావన. ఇది జీవం భూమి మీద మొదలైంది అనే భావనకు వ్యతిరేకం. జీవం ఎక్కడో ఇతర గ్రహం నుండి వచ్చి ఉంది. మొదట జీవులు సూక్ష్మం, ఒకే కణంతో కూడిన జీవులు, యూనిసెల్యులర్. ఆక్సిజన్ లేకుండానే జీవించే జీవులు, అణువులు లేని జీవులు, ప్రోక్యారెట్స్. ఇవి సముద్రాల్లో ఏర్పడ్డాయనే నమ్మకం.